హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లంతో రవ్వ కేసరిని ప్రిపేర్ చేద్దామండి. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 6వ రోజు 6వ నైవేద్యంగా పెట్టే ఈ కేసరిలో ఫుడ్ కలర్ కానీ లేదంటే పంచదార కానీ ఏమీ యూజ్ చేయకుండా హెల్తీగా బెల్లంతో చేద్దామండి. మరి సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఈ బెల్లం రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనంతటిని చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కేసరిని చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైతే కనుక మరి 1 స్పూన్ వరకు వేసుకోవచ్చండి. నెయ్యి హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని జీడిపప్పును వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఈ జీడిపప్పు 50% ఫ్రై అయిన తర్వాత దీనిలో కొన్ని ఎండు ద్రాక్షను వేసి ఫ్రై చేయాలండి. వీటిని పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. ఇలా కలర్ మారేంత వరకు ఫ్రై చేసి ఈ డ్రై ఫ్రూట్స్ను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత ఈ పాత్రలో మిగతా నెయ్యి ఉంటుంది కదండి, ఇదే నెయ్యిలో 1 కప్పు వరకు గోధుమ రవ్వను వేయాలి. ఏదైనా 1 కప్పు కానీ గ్లాస్ కానీ ఏదైనా కొలత పెట్టి తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఏదైనా కొలతతో చేసినట్లయితే పర్ఫెక్ట్గా కేసరి అయితే వస్తుంది. నేనైతే ఇక్కడ 1 కప్పు వరకు రవ్వను తీసుకున్నానండి. ఈ రవ్వను మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక్కడ నేను తక్కువ నెయ్యితో చేస్తున్నానండి. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడితే కనుక 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసి ఈ గోధుమ రవ్వను ఫ్రై చేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ ఫ్రై అయిన తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వేడి నీరును వేయాలండి. ఇలా నీరు వేసిన తర్వాత ఉండలేమి కట్టకుండా ఈ రవ్వను కలుపుతూ ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చెయ్యాలి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఉండలేమీ లేకుండా ఈ రవ్వనైతే కలుపుతూ ఉండాలి. ఇలా రవ్వ చిక్కబడిన తరువాత మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లంను కానీ లేదంటే బెల్లం పొడిని కానీ వేయాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇక్కడైతే బెల్లం వేసిన తర్వాత కేసరి మరి కాస్త పల్చగా అయ్యింది. ఇలా బెల్లం అంతా కరిగి ఈ కేసరి కొద్దిగా దగ్గర పడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను వేసి ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ను వేయాలండి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఈ రవ్వ కేసరిని ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, రవ్వ కేసరి అయితే ఈ కొలతలతో చెయ్యండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రవ్వ కేసరి అయితే ఎన్ని గంటలైనా గట్టి పడకుండా ఇలా సాఫ్ట్గా ఉంటుందండి. కేసరిని ఎప్పుడు చేసినా పంచదారతోనే చేస్తాం కదండి. నైవేద్యంగా పెట్టినప్పుడు ఇలా బెల్లంతో చేసుకుంటేనే మంచిదండి. మరి చూసారు కదండి, కేసరి అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు 6వ నైవేద్యంగా ఈ బెల్లం కేసరిని అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫ్రెండ్స్. మరి ఈ ప్రసాదం రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి 7వ రోజు 7వ ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.